శ్రీగురుభ్యో నమ. స్వయంవరకలాదేవ్యే నమో నమ. ఎన్ని ప్రయత్నాలు చేసినా వివాహం జరగటం లేదా? దగ్గర సంబంధాలన్నీ కూడా దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్నాయా? ఏం చెయ్యాలో తోచటం లేదా? వివాహం కాని వారికి అబ్బాయిలైనా అమ్మాయిలైనా నేను చెప్పే ఈ రెమెడీ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఏంటంటే, మీ జన్మ నక్షత్రం రోజున, అది శుక్రవారం వస్తే మరీ మంచిది, ఒకవేళ రాకపోయినా పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. మీ జన్మ నక్షత్రం రోజున శుక్రహోర ఉండాలి. హోర అయితే ఖచ్చితంగా శుక్రహోర ఉండాలి. ఆ శుక్రహోర సమయంలో మీ పరిసర ప్రాంతాలలో ఉన్న పారిజాతం చెట్టు దగ్గరికి వెళ్ళి, ఇక్కడ సమయంతో పని లేదు, మీ జన్మ నక్షత్రం రోజున శుక్రహోర ఉంటే చాలు. మీ అదృష్టం కొలిది అది శుక్రవారం అయితే మరీ మంచిది. ఆ శుక్రహోర ఉన్న గంటే ఉంటుంది హోర. ఆ సమయంలో మీ పరిసర ప్రాంతంలో ఉన్న పారిజాతం చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టుకి ప్రదక్షిణ చేసి, దీపారాధన చేసి, ధూపదీప నైవేద్యాలు చెల్లించి, కొబ్బరికాయ కొట్టి, ఓ వృక్షరాజమా, నాకు వివాహం జరగట్లేదు, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించట్లేదు, నా గురువు యొక్క ఆజ్ఞతో నిన్ను ఆశ్రయించాను అని నమస్కారం చేసుకుని, ఆ పారిజాతం చెట్టు ఉత్తరం వైపుగా ఉన్న చిన్న వేరు ముక్క తీసుకోవాలి. ఆవిడ అనుగ్రహంతో, ఆ మహావృక్షం యొక్క వృక్షదేవత అనుగ్రహంతో నీ వేరు తీసుకుంటున్నాను, నా గురువు యొక్క ఆజ్ఞతో నన్ను అనుగ్రహించి నాకు వివాహం చేయడానికి నాకు సహాయం చేయి అని నమస్కారం చేసుకుని, పారిజాతం యొక్క ఉత్తరం వైపుగా వెళ్ళిన వేరు ముక్క, అంటే ఉత్తరం వైపు కాస్త తవ్వేటప్పుడు ఎలాంటి ఇనప వస్తువులు, అంటే కత్తి కానీ గుణపం కానీ వాడకుండా ఏదైనా చెక్క ముక్కతో తవ్వి ప్రయత్నం చేయండి. ఇనప వస్తువు తగలకూడదు. ఏదైనా పుల్లతో తవ్వి ఉత్తరం వైపుగా వెళ్ళిన వేరు తీసుకుని, ఆ పారిజాతం వేరుని పంచామృతాలతో శుద్ధి చేసి, ఆ వేరుకి అష్టగంధాన్ని అద్ది, సింధూరాన్ని కూడా అద్ది, చిన్న ముక్క రాగి కానీ వెండి కానీ తావీదులో పెట్టుకుని, అది మెల్లో కట్టుకోవచ్చు లేదా చేతికి కట్టుకోవచ్చు, అంతే. ఈ ప్రక్రియ చేసి చూడండి, చాలా అద్భుతమైన మీకు ఫలితాన్ని చూపిస్తుంది. చెప్పిన విధంగా మాత్రం ఖచ్చితంగా చేయాలి. ఆ విధంగా చేస్తేనే ఫలితం వస్తుంది. చేసి చూడండి, చక్కనైన ఫలితాన్ని పొందుతారు. శుభమస్తు. సర్వత్రా విజయోస్తు.